హరే కృష్ణ. విద్య దదాతి వినయం అని చెప్పబడింది. విద్య మనిషిలో వినయాన్ని పెంపొందించాలి. విద్య అనేది మనిషిని సంస్కరించేదై ఉండాలి. ఆహార నిద్ర భయమైదునాలు అనేటువంటి వాటిని పశు ప్రవృత్తులు అని చెప్పి అంటారు. జన్మతః ప్రతి వ్యక్తి కూడా పశువు లాంటి వాడే. కానీ విద్యాభ్యాసం వలన అతడు ఈ పశు ప్రవృత్తుల నుండి బయటపడి నేను ఈ శరీరం కాదు ఆత్మని, ఆత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశ, కాబట్టి నేను ఆ శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి పొందాలి, ఆయన యొక్క భక్తియుత సేవలో నిమగ్నం అవ్వాలి అని బోధించేదే నిజమైనటువంటి విద్య. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆధ్యాత్మ విద్య విద్యానాం అని అన్నాడు. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను అని అన్నాడు. వైదిక సాంప్రదాయంలో జీవితంలో విద్యాభ్యాసం చేసేటువంటి దశను బ్రహ్మచర్యము అని పిలిచేవారు. బ్రహ్మచర్యము అంటే పయస్ స్టూడెంట్ లైఫ్, అంటే పుణ్యప్రదమైనటువంటి విద్యార్థి జీవనం. ఆధునిక జీవన విధానం వలన మనిషి నైతికంగా పతనమైపోతున్నాడు. కానీ వైదిక విద్యా విధానం ఏదైతే ఉందో అది మనిషిని సంస్కారవంతుని చేస్తుంది. మరి అసలు వైదిక విద్యా విధానం అంటే ఏమిటి? బ్రహ్మచర్యము అంటే విద్యార్థి జీవితం అని అర్థం. మరి మన వైదిక సాంప్రదాయంలో విద్యా విధానం ఎలా ఉండేది? వైదికమైనటువంటి విద్యా విధానం అంటే వైదికమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? ఈ బ్రహ్మచర్య జీవనం అనేది ఒక వ్యక్తి తరువాత గృహస్థుడు అవ్వాలనుకున్నా, జీవితంలో ఏమవ్వాలనుకున్నా సరే వ్యక్తికి మొట్టమొదట జీవితంలో బ్రహ్మచర్య శిక్షణ అంటే విద్యార్థి జీవనం అనేది తప్పనిసరి. మరి వైదికమైనటువంటి విద్యార్థి జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనేటువంటి గ్రంథాన్ని చదవండి. ఒకవేళ మీరు తల్లిదండ్రులైతే మీరు మీ పిల్లలు నైతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రులవ్వాలి, వాళ్ళు ఉద్ధరింపబడాలి అని కోరుకున్నట్లయితే, లేదా ఒకవేళ మీరు విద్యార్థులయ్యి ఇప్పటికే మీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నట్లయితే మళ్ళీ మీ జీవితాన్ని ఏ విధంగా పునరుజ్జీవితం చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ గ్రంథాన్ని చదవండి. ఒకవేళ మీరు విద్యార్థి జీవితాన్ని ముగించుకొని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే అసలు వివాహ జీవితం అంటే ఏమిటి, అలాగే మీరు ఇప్పటికే వివాహ జీవితాన్ని గడుపుతూ దాని నుండి బయటికి రావాలనుకున్నట్లయితే, అంటే జీవితం నుండి రిటైర్ అవ్వాలనుకుంటే, పదవీ విరమణ అంటే వానప్రస్థ జీవితాన్ని గడపాలనుకుంటే దాని గురించి కూడా ఈ గ్రంథంలో మీరు సమాచారాన్ని పొందొచ్చు. ఒకవేళ మీరు సన్యసించాలనుకుంటే అప్పుడు కూడా మీరు ఈ గ్రంథాన్ని చదవచ్చు. కాబట్టి ఈ గ్రంథం విద్యార్థులకు, గురువులకు, శిష్యులకు, తల్లిదండ్రులకు, స్త్రీలకు, వృద్ధులకు, కుటుంబ జీవనాన్ని గడిపే వారికి, పదవి విరమణ చేసిన వారికి, సన్యసించిన వారికి, ఇతరుల యొక్క శ్రేయస్సుని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశింపబడినటువంటి గ్రంథం. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రంథాన్ని చదవండి. అసలు వైదికమైనటువంటి విద్యార్థి జీవితం అంటే ఏమిటో తెలుసుకోండి. హరే కృష్ణ.